సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురంలో గేట్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం పిడుగుపల్లికి చెందిన కృష్ణవేణి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లి తన తల్లితో కలిసి నిన్ననే కాలేజీకి తిరిగి వచ్చింది. రాత్రి తల్లితో పాటే ఉన్న కృష్ణవేణి తెల్లవారుజామున వాష్రూమ్కి వెళ్తున్నానంటూ చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురంలో గేట్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం పిడుగుపల్లికి చెందిన కృష్ణవేణి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లి తన తల్లితో కలిసి నిన్ననే కాలేజీకి తిరిగి వచ్చింది. రాత్రి తల్లితో పాటే ఉన్న కృష్ణవేణి తెల్లవారుజామున వాష్రూమ్కి వెళ్తున్నానంటూ చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 6:30 ఆ సమయంలో మాకు కాలేజీ యాజమాన్యం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే నేను ఇక్కడ గేట్ కాలేజ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. అంతకుముందు అరౌండ్ 6 o'clock ఇన్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తున్నది. అమ్మాయి పేరు గంగాధర్ కృష్ణవేణి. ఈమె తన తల్లి లక్ష్మితో కలిసి వీళ్ళ ప్రాపర్ వచ్చేసి పెగుడుపల్లి జైపూర్ మండలం మంచిర్యాల డిస్టిక్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఈమె ఉగాది హాలిడేస్ కానీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో వాళ్ళ తల్లి లక్ష్మితో కలిసి కాలేజీకి వచ్చింది. యాజమాన్యం వారు తల్లి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి చేస్తే ఇద్దరు కలిసి పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30కి వాళ్ళ మదరు చూస్తుండగానే ఈమె బాత్రూమ్ అని చెప్పేసి బయటికి వెళ్ళి ఆ బిల్డింగ్ పై నుంచి అరౌండ్ 6 o'clock చనిపోయినట్టు కనిపిస్తుంది. దీని మీద మరింత లోతుగా విచారణ చేస్తాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కారణం ప్రస్తుతానికే తెలియలేదు. ఇది మాకు బేసికల్గా ప్రాథమిక సమాచారం. దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి మేము సమాచారం